అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. తల్లికి వందనం ఇయ్యలేదని ఎక్కిండు కరెంటు పోలు. రోజుకొకటి బయటపడుతున్నాయి సర్కారు మోసాలు. విహెచ్ తాతను సతాయించిన మైక్. బండి సంజయ్ కౌశిక్ రెడ్డి చేసిర్రు మస్తు జోకులు. లీడర్ల మాటలకు పడి పడి నవ్వుకున్నారు కార్యకర్తలు. తమ్ముడు మింగిండు 2 రూపాయల కాయిన్. గంట సేపట్లనే ఇంటోలం చేసిండు పర్షాన్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎమ్మ యాక్టివ్ అవుతూ యూత్ పిల్లల కంటే ఎక్కువ కాంగ్రెస్ లో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్న యూత్ లీడర్, యూత్ ఐకాన్, యూత్ కు ఒక ఇన్స్పిరేషన్. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో పవర్లకు తెచ్చిన అంబర్పేట లీడర్ మన హనుమంతన్న ఇలా గరం గరం వార్తలకు వచ్చిండు. మరి అన్న ఏం మాట్లాడతాడో, అసలు ఏం టాపిక్ ని ఎంచుకున్నాడో చూద్దాం. నమస్తే హనుమంతన్న. అగో ఏందే అన్నో మస్తు ఖుషిగా ఉన్నావు, ఏ సంగతులు? నేను ఇటు అడుగుతుంటే ఏందో పేపర్ చదువుతాడు సీరియస్ గా. తాత నిన్నే తాత, నేను గిటు మాట్లాడుతున్నానే, నువ్వు అటెందుకు మాట్లాడుతున్నావు? అవును, ఇలా అయితారం తొలి ఏకాదశి. అవును తాత, ఇలా అయితారము తొలి ఏకాదశి. నాకు వినబడుతుంది, మళ్ళెందుకు చెప్తున్నావు? అగో అనుకుంటానే ఉన్నా. ఏమైంది తాత, ఏం నొక్కినావు? ఇంతసేపు మంచిగానే వచ్చే కదా. ఓ అన్నలు ఎవరన్నా చూడుండ్రి. రైట్, ఇప్పుడు మంచిగా మాట్లాడదాం సరేనా? చెప్పు తాత, ఎట్లుంది రాజకీయం? కథ సల్లగుండా మళ్ళా పోయిందా మైకు? ఇదేంది గింత కూడా నన్ను లెక్క చేస్తలేవు, ఇట్లనే ఉంటదా? చిత్తశుద్ధి మాకున్నది. ఏహే, మీకు చిత్తశుద్ధి లేదని ఎవరన్నారు గాని ఇప్పటి కూడా కొందరికి అనుమానం ఉన్నది. తాత గవన్నీ పక్కన పెట్టి పొలిటికల్ ఇష్యూలోకి రా. నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ నేను శుభాకాంక్షలు చెప్తున్నా. ఎవరికి తాత? నాకా? రాహుల్ గాంధీ గారికి, అదే విధంగా మల్లికార్జున్ ఖర్గే గారికి కృతజ్ఞతలు చెప్తున్నా. అంటే నాకు కాదా? బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రతి ఊర్ల నుంచి వచ్చిండ్రా భజను. ఓకే ఓకే, ఇంతసేపు దీని గురించి అను మాట్లాడింది. ఇది కేవలం పొలిటికల్ మైలేజ్ తప్పితే. పొలిటికల్ మైలేజా? అబ్బో, నువ్వే అంటున్నావనే అన్నా. సరే, నేషనల్ పాలిటిక్స్ ఎట్లున్నాయి? నరేంద్ర మోడీ కేంద్ర ప్రధానమంత్రి ఉండి ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. అదేంది తాత, ఏం పని చేయందే 3 సార్లు పవర్లకు వచ్చి హ్యాట్రిక్ కొట్టిర్రా? నేను 3 సార్లు కలిశాను. కలిసి ఏమన్నావు మరి? మీటింగ్ ఆఫ్ అడ్వైజరీ కౌన్సిల్ ఏఐసిసి ఓబీసీ డిపార్ట్మెంట్ అని. మళ్ళా పేపర్ ముంగటేసుకున్నావా? రాహుల్ గాంధీ సందేశం ఇవాళ సిద్ధరామయ్య గారు ఇచ్చారు, నేను వెళ్తున్నాను. ఎక్కడికి పోతున్నావే తాత? జర పాలిటిక్స్ మాట్లాడరాదు, కారు పాటల గురించి ఏం చెప్పవా? అందరు సీనియర్ లీడర్. అంతేనా, ఇంకేం లేదా? ఇక ఉంటా తాత, నువ్వు చెప్పేదే చెప్తున్నావు గానీ ఇంకేం మాట్లాడతలేవు. నమస్తే. ఇక నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అమ్మా. అంత హ్యాపీనా? ఇగో ఇట్లా నడిచింది ఎన్నికలప్పుడు తెలుగుదేశం లీడర్ల ప్రచారం. కడుపులో ఒకటి పెట్టుకొని బయటికి ప్రచారం చేసుకుంటా అధికారం కోసం మొత్తం తప్పుడు ప్రచారం చేసిర్రా. చాలా మంది చూసిండ్రు కదా. అయితే ఒక్కసారి గిడు చూడుండ్రి, తల్లికి వందనం పైసలు రానోళ్ళు ఎట్లా బాధపడుతున్నారో. ఇంతకు పోలీస్ సారు మైక్ పట్టుకొని పిలిచింది ఎవరినో తెలిసినా? ఇగో ఇక్కడ చిటారు చివరలో కూర్చున్నా అన్నాను. భగవంతుడా, పోయి అన్న గింతగానం కోసం కూర్చున్నాడు, ప్రాణాలను లెక్క చేస్తలేడు. ప్రాబ్లం ఏందట అంటే తల్లికి వందనం డబ్బుల గురించి. పోయిన 5 ఏళ్ళు అమ్మఒడి పైసలు అద్భుతంగా పడ్డాయి. చంద్రబాబు వచ్చినాక 1 రూపాయి కూడా అకౌంట్లో వల్లేదు. మొన్న కొందరికి ఇచ్చిర్రట, మరి నాకెందుకు ఇయ్యలేదని బాబు గారి మీద కోపం చేసి పోయి టవర్ మీద కూర్చున్నాడు. ఓ అన్న జర దిగవే.
పాపం చూసిన రానుల్లా ఇంటోళ్ళ బాధ ఎట్లున్నదో గుడ్ల నిండా నీళ్లు తీసి దిగమని బాధపడుతున్నారు. ఆఖరికి చిన్నారి మాటలకు గరిగిపోయిన అన్న దిగొచ్చిండు గాని మరి అప్పట్లో కొందరు లీడర్లు మామూలు యాక్షన్ డ్రామాలు చేసిర్రా, ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్లు ఇచ్చిరి, జనాలను మోసం చేసిరి. అయితే మరి అన్నకు డబ్బులు ఎందుకు వల్లేదు, ఏం మోసం జరిగి రాలేదో అన్ననే అడుగుదాం. చెప్పవే అన్నా. అన్యాలను చల్లగుండా ఇన్నారుల్లా చెప్పులు కుట్టుకొని ఇంటోలను దాకుతున్న ఈ అన్నకే పైసలు వాళ్ళేదట, అందుకని ఈ పని చేసిన అంటున్నాడు. కానీ అయ్యా చంద్రాలు సారు, పోయిన 5 ఏళ్ళు టంచన్గా డబ్బులు పడ్డ వీళ్లకు ఇప్పుడు ఎందుకు పడతలేవు సారు? అయ్యా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చూసిండ్రా, జర గట్టిగా నజర్ పెట్టి పేదలకు అన్యాయం జరగకుండా చూడుండ్రి సారు. మరి అన్ని వేల కోట్లు వంచినావు, ఇన్ని వేల కోట్లు వంచినావు అన్నారు గాని అవి ఎవరికి పోయినాయో గాని ఎవరికి ఇచ్చిండ్రో గాని నిజంగా లబ్ధిదారులేమో గిట్ల ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అరుంధతిపేట దగ్గర జరిగింది ముచ్చట. బండి సంజయ్, కౌశిక్ రెడ్డి వీళ్ళిద్దరు పేర్లు వినవడంగానే ఏం వ్యాధికి వస్తుందోల్లా, ఏం వ్యాధికి వస్తుందని గట్లంటవేంది వాని. కమలం పార్టీల సంజయ్ అన్న ఫైర్ బ్రాండ్, కారు పార్టీల కౌశిక్ రెడ్డి ఫైర్ బ్రాండ్. కారు పార్టీని సంజయ్ అరుచుకుంటాడు, కమలం పార్టీని కౌశిక్ రెడ్డి అరుచుకుంటాడు అని అంటారు. ఇద్దరికిద్దరు తోపు రాజకీయాలు చేస్తారని అంటారు కదా. అయితే వీళ్ళిద్దరూ ఒక్క దగ్గర కలిస్తే ఎట్లుంటుందోల్లా, ఎట్లుంటుందోల్లా ముచ్చట అంటున్నా. ఏహే వాళ్ళెడ కలుస్తారు వాని, మస్తు బిజీలో ఉన్నారు అంటారా? అయితే కలిసిండ్రుల్లా కలుసుడే కాదు, ఇంకా ఎట్లా జోక్ చేసిర్రో చూడండి. వాయమ్మో ఓర్ నాయనో, ఇదేందయ్యో ఇది, ఇన్ని రోజులు ఎప్పుడు చూడలే, ఇది కళా నిజమా? ఓ జనాలు చూసిండ్రా అనుల్లా, కేంద్ర మంత్రి బండి సంజయ్, కౌశిక్ రెడ్డి సార్లు ఎట్లా ముచ్చట పెడుతున్నారు. ఏదో 3 ఏళ్ళు చూపెట్టి సంజయ్ అన్న మాట్లాడుతుంటే అవునా అన్నట్టే కౌశిక్ రెడ్డి సారు సీరియస్గా చూసిండు. హగ చూడుండ్రి, మళ్ళా ఇంతల్ని ఇద్దరికిద్దరు ఎట్లా ముసి నవ్వులు నవ్విండ్రా. ఇక ఇదంతా ఒకేత్త అయితే ఇప్పుడు ఉంటా చూడుండ్రి అసలు ముచ్చట. ఇద్దరు లీడర్లకు బొకేలు ఇచ్చిర్రు. ఇక బొకేలు ఇచ్చినాక ఎందుకే అన్న శాల్వాలు గప్పరాదుండ్రి. ఇన్నారులా కౌశిక్ రెడ్డి ఏమన్నాడు, ఆ శాల్వాన్ నాకు గప్పి ఈ శాల్వాన్ అన్నకు గప్పితే మంచిగా ఉండేదంటున్నాడు. ఇంతకు అన్న ఎందుకు అన్నాడో అర్థమైంది కదా. కొద్దిగా పింక్ కలర్ కు మ్యాచ్ అయినట్టు ఉన్న ఈ శాల్వా బండి సంజయ్ కు కప్పిండు. కొద్దిగా కాషాయానికి దగ్గరకున్న ఈ శాల్వా అన్నకు వచ్చేసరికి వెంటనే రియాక్ట్ అయి మాట అనేసరికి అందరికి గిట్ల నవ్వులు ఊసిండ్రు. అయినా వీళ్ళిద్దరికి ఇట్లా కలుసుకునుడు ఏంది, శాల్వాలు కప్పుడు ఏంది అని అంటే, హుజురాబాద్ నియోజకవర్గంలో కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రాంలకు ఇటు కేంద్ర మంత్రి సంజయ్ హాజరైండు, ఇటు కౌశిక్ రెడ్డి హాజరు పడ్డాడు. ఇక ఇద్దరు పెద్ద లీడర్లు వచ్చిండ్రని అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఇట్లా సత్కరిస్తే ఈ జోకులు వేలినాయి. కానీ సంజయ్ సార్ లెక్కనే కౌశిక్ రెడ్డి ఏది మనసులో దాచుకోడు పోన్రి, వెంటనే రియాక్ట్ అయి కడుపులో ఉన్నది చెప్పేస్తాడు. మందిది మంగళవారం, మనది సోమవారం. ఒకనికి కడుపునో చేడుస్తుంటే ఇంకొకనికి తీపిగా ఉంటది. అట్లా తయారైంది దునియా. ఏం చేస్తాం, ఒకరి బాధలు ఒకరికి అస్సలు పట్టవు, పట్టినా పట్టించుకోనట్టే ఉంటారు. ఎంతమందిని చూస్తలేం కదా. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే కొన్ని దిక్కుల్లా గవర్నమెంట్ ఆఫీసర్ల ముచ్చట ఇంకో ఎత్తుకుంటుంది. సారు సమస్యలున్నాయని పోతే వాళ్ళ ఆస్తులు రాసిచ్చినట్టే చేస్తారు, అంత చికాకు పడతారు, చూస్తున్నాం కదా. అయితే ఇప్పుడు ఏమైంది అంటారా? ఆహా ఏమి నిద్రపో, సారు మంచిగా గురకబెట్టి కూర్పాట్ల తీస్తున్నాడు. ఎవరుల్లా ఎవరు లేపకుండ్రి, మీరైతే పడుకోండి సార్, పడుకోండి. ఓరి కొడుక, ఇంతగానం జనాలు జిబజిబమని తిరిగి ముచ్చట పెడుతుంటే సారుకు మంచిగా జోలపాడినట్టు కొడుతున్నట్టున్నది కదా. ఓ పోలీస్ సారు, గిన్ని మంచినీళ్ళన తాగుండ్రి సారు, నిద్రమ్మ తిచ్చకపోతుంది. అట్లని సారు ఒక్కడే కాదుల్లో, ఇంకో సారు కూడా పడుకున్నాడు. ఇగో ఈసారే వాయమ్మో పోలీస్ సార్ కంటే ఎక్కువ కూర్పాట్లు తీస్తున్నాడు కదా.
పడుకోండి సారు పడుకోండి, మీరు పడుకునేటందుకే నా ఏ కుర్చీ లేచింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జౌన్పూర్ దగ్గర జనాల సమస్యలు వినేందుకు సర్కారీ ప్రోగ్రాం పెట్టింది. అయితే అక్కడికి వచ్చిన ఆఫీసర్లు జనాలు ఎక్కడికోతే మాకేంది, వాళ్ళకు తిప్పలుంటే మేమేం చేయాలి, మాకు మస్తుగా నిద్ర వస్తుందని కూర్పాట్లు తీస్తే కోపం వచ్చిన జనాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే పొట్టుగా వైరల్ అవుతున్నది. పెద్ద ఆఫీసర్లకు జరిగిందట విషయం. కానీ ఈ నేగిట్ల నిద్రపోతుర్రంటే అసలు వీళ్ళు ఆఫీసులలో కూర్చొని ఏం పనులు చేస్తున్నారో వాళ్ళకే తెలవాలి. పోండ్రి. ఏం రా సురేష్, ఎక్కడున్నావురా? నేను జూబ్లీ హిల్స్ రా, నువ్వెక్కడ్రా? నేను కోటిలున్నారా? ఎట్లా రావాలిరా జూబ్లీ హిల్స్ నీ దగ్గరికి? మరి ఏహే లొకేషన్ షేర్ చేస్తారా రా? హలో ఇరుబాబు, ఏడున్నావు? ఎట్లా రావాలిరా ఇంటికి? అగో నేను లొకేషన్ పెడుతున్నా, ఆటో బుక్ చేసుకొని రారా, సీదా మన అపార్ట్మెంట్ గల్లీలనే దించుతుంది అని చెప్పుకుంటారు. చాలా మంది ఇట్లనే ప్రయాణాలు లొకేషన్ షేర్ చేసి సాగిస్తున్నారు కదా. అయితే ఇక్కడ ఏమైందంటే కొంప ముంచిందుల్లో గూగుల్ మ్యాప్ అవు ఏదో ఏడుకొండ ఎంకన్న స్వామి దయ ఉండబట్టి ప్రాణాలతోని బయటపడ్డారు గాని లేకుంటే ఆగం కథనే ఉండేది. చూడరాదుండ్రి బ్రిడ్జి మీదకెళ్ళి కారు ఎట్లా పడ్డదో. ఇగో ఈ అన్నలది మహారాష్ట్ర తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనానికని కార్ల బయలెళ్ళి గూగుల్ మ్యాప్ పెట్టుకుర్రట. అంత మంచిగానే సాఫీగానే ప్రయాణం సాగిందట. కానీ తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా వడ్లకొండకు వచ్చేసరికి సగం గట్టి అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి మీదకి చూపెట్టిందట. గంతే ఇంకేమున్నది, అదే స్పీడ్ల దంచుకొస్తే వచ్చి గిట్ల పడ్డది. అదృష్టం మంచిగుండి దెబ్బల్లాగి బయట పడ్డారు గాని మనుషులకైతే ఏం కాలేదుల్లా. దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ అయ్యా ఆఫీసర్లు, సగం కట్టిన బ్రిడ్జిల దగ్గర ఏమన్నా ఫ్లెక్సీనో గిక్సీనో పెడితే ఏమైంది సార్లు? ఇప్పటికే చాలా సార్లు ఆ ఊరోళ్ళు ఆఫీసర్లకు చెప్పిన పెడచెవిన్నే పెట్టిరట తప్ప పట్టించుకుంటలేరట. మరి ఇప్పటికైనా అక్కడ ఏదైనా ఏర్పాటు చేసి జనాలను అలర్ట్ చేస్తారో ఆయన అట్లనే ఉంటారో గాని, ఓ బ్రిడ్జి కట్టే కాంట్రాక్టర్ సారు జర జల్దిగా పూర్తి చేయండి సార్లు. దూరం ప్రయాణాలు చేసే అన్నలు గుడ్డిగా గూగుల్ మ్యాప్ని నమ్ముకోకుండా జనాలను అడిగి తెలుసుకొని ప్రయాణం చేయండి, సరేనా? ఈ ప్రమాదం చూసిన జనాలు మాత్రం ఆ ఎంకన్న స్వామి దయతోనే బయటపడ్డరు అనుకొస్తుర్రు. గోరింటా పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది, ఏం చక్క పండేనా ఎర్రన్ని చుక్క, చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష, కన్నే పేరంటానికి కలకాలం రక్ష. ఏంది సడన్ గా గోరింటాకు పాట వాడుతున్నా అనుకుంటుర్రా? ఈ అక్కల సంబరాన్ని చూసి పాడాలనిపించింది. మరి ఇంతకు మరి ఆ లెవలు అలా సంబరం ఏందనంటే, ఆషాఢం వచ్చిందంటే అమ్మలక్కలు చాలా మంది చేతులకు మైదాకు పెట్టుకుని ఎర్రగైందా లేదా చూసుకొని మురిచిపోతుంటారు కదా. అట్లా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న 7 హిల్స్లో ఉండే ఆడోళ్ళంతా ఒక కాడగూడి స్పెషల్గా మెహందీ ప్రోగ్రాం పెట్టుకొని మరి అందరికందరూ పోయి స్వయంగా చెట్టు మించి ఆకు తెంపుకొచ్చి రోట్లేసి నూరి చేతులకు పెట్టుకొని మస్తుగా ఎంజాయ్ చేసిర్రు. మరిగా గోరింటాకు ఎర్రగా వండితే మంచి మొగుడు వస్తాడని, పెళ్ళైన వాళ్ళకైతే మస్తు మంచి జరుగుతుందని అంటుంటారు కదా. కానీ అసలు గోరింటాకు పేరు గోరింటాకు కాదట. మరి అసలు పేరేంది, దాని కథ కమామిషం ఏందనేది ఈ అక్క చెప్తున్నది నుండ్రి. గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు, అదే కాలక్రమేణా గోరింటాకుగా మారింది. పనులన్నీ చేయడం ద్వారా కొన్ని ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఉంటుంది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ క్రిమి కీటకాల నుండి మనకు రక్షణ కలుగుతుంది. అదట అసలు ముచ్చట. ఇట్లాటు ఆధ్యాత్మికంగా ఇటు ఆయుర్వేద పరంగా కూడా మైదాకు మంచిదంటున్నారు. ఇంతకు మరి మీరు మైదాకు పెట్టుకున్నారా ఈసారి? అగో ఆలోచనలో పడ్డట్టున్నారు కదా ఆకు తెప్పించుకోవాలని. కానీ మరిగా ఈ నడుమ ఆ అంటే ఊ అంటే ఆవేశం కొద్ది నేను పోతా చచ్చిపోతా నేను ఈ నుంచి దుంకుతా అనుకుంటా టవర్లు బిల్డింగ్లు ఎక్కుతున్నారు కదా కొంతమంది. అగో గట్లనే ఇప్పుడు ఒక పాటలు చెప్పే సారు కూడా ఒక ఆడికి ఎక్కిండు. మరి ఆయన ఎందుకు ఎక్కిండో ఏందో అరుచుకుందాం పాండ్రి. మామూలుగా పంతుళ్ళు అంటే బల్లే కూసుంటారు, కానీ ఈయన బడి మీదకి ఎక్కి కూసున్నాడు. సారు పేరు హరూన్ రషీద్ అట. అయితే ఆడ ఓట్ల లెక్కింపు గురించి సార్కు పనప్ప చెప్పి ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఊర్లే, ఏం కథ లెక్కలు రాసుకొని రమ్మన్నారట. అరే నా పని పిల్లలకు పాఠాలు చెప్పుడు, ఈ పనులన్నీ నేనెందుకు చేస్తా, చెయ్యనంటే సూపర్వైజర్ ఇంటలేడట. నువ్వు చేయాల్సిందే అని బలవంతం చేస్తుందట. అందుకని నేను ఈ నుంచి దుంగి చేస్తా, నాకు వేరే పని చెప్తే అని ఎక్కిండిట్లా.
బీహార్ తారువాలైన తంగమిది అటెంక చాలా సేపటికి అందరకం బతిమలాడంగా దిగిందట. కానీ మరి పాఠాలు చెప్పే పంతులకు వేరే పనులు అప్పచెప్తే పిల్లగాళ్ళకు చదువు ఎవరు చెప్పాలనో కదా. కానీ సారు పిల్లగాళ్ళకు చెప్పాల్సిన మీరే ఇట్లా ఎక్కి దుంకుతా అంటే ఎట్లా సారు? ఏమన్నా ఉంటే కొట్లాడి గెలవాలి గాని ఇట్లా సస్తననుడైతే కరెక్ట్ గా సారు. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.